మళ్ళా ఈ మంచి కృపను మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన దేవాతి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించే బద్దులమై ఉంటున్నాము. మంచిది. మరి ఇంతవరకు మీరు చక్కటి వాక్యం విన్నారని మరి నేను నమ్ముతా ఉన్నాను. నేను వచ్చేటప్పటికి జీవజల చెట్టు నది అనే మాట నాకు వినపడుతుంది. దేని గురించి విన్నారు? దేని గురించి చెప్పారమ్మా? ఎవరో మాట్లాడలేదేంటి? అందరూ ఇక్కడ ఉన్నారా? మరి దేని గురించి చెప్పారో ఎవరు జ్ఞాపకం లేదా అమ్మా? అవకాశాలు లేనప్పుడు తోలు చుట్టలు చుట్టి దాని మీద రాసి మళ్ళీ దాన్ని చుట్టేసేవారంట. ఇప్పుడు కూడా వారు రాసిన యొక్క గ్రంథాలు తోలు చుట్టలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అంటండి. యెరూషలేము వెళ్ళిన వాళ్ళు చెప్తుంటారు. అందులో మరి గత చరిత్రలో ఏం జరిగిందో ఏమయ్యిందో ఇవన్నీ కూడా వారు మనకి చెప్తా ఉన్నారు. ఈయన గారు ఏమన్నారు అంటే, ఆ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడింది కనుక నేను వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రి మనం నేర్చుకున్న వాక్య భాగములో కొందరు 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 అనే మాట మనం చదివామండి. కొందరు కొందరు కొందరా అందరా? అందరూ కాదు. ఏవండి? దిష్టుల్లో కొందరు మంచివారు, మంచి వారిలో కొందరు దిష్టులు. ఏవండి? చెడిపోయిన వారిలో కొందరు మంచివారు, బాగుపడిన వారిలో కొందరు చెడిపోయిన వారు. ఇలాగ మనం లెక్కేస్తే ఇందులో మనము కూడా కొందరులో ఎవరిలో ఉన్నాము? వారిలో ఉన్నాము, వీరిలో ఉన్నాము. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ప్రియమైన వారులారా, నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా పుస్తకపు చుట్టలో రాయబడకపోవచ్చు గాని, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట నీకు నాకు కూడా తెలియకపోవచ్చు గాని, ఆయన క్రీస్తులో పుస్తకపు చుట్ట లేనప్పుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక ఇక్కడికి వచ్చి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఇక్కడికి మనం వచ్చేవారము కాదు. మరి కింద రాయబడిందంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఏది సంతోషము? ఏవండి? మన చిత్తం నెరవేర్చుకోవడం మనకు సంతోషము కాదు. మన చిత్తంతోనే నడవటం కాదు. నీ ఆలోచన చెప్తే అదే ఆలోచనలో ముందుకు వెళ్ళడం కాదు. మన ఆలోచన, మన యొక్క తలంపులు దేవుని చిత్తానికి మనకి ఎలాగుని యెషయా భక్తుడు చెప్పాడంటే, ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ ఆలోచన ఆ ఆలోచన అంత ఉన్నతముగా ఉన్నది అన్నాడు. తర్వాత మరి నీవు నేను వచ్చి ఉన్నాము అనే మాటకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిన్ను అలాగూ పిలవకపోయినా, అలాగూ నిన్ను పిలవకపోయినా, ఏవండి, నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. వచ్చాను ఎందుకంటే నీ చిత్తము నెరవేర్చాలి. మరి మనము ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? కింద మాట చదువుకుందాం. నీ ధర్మశాస్త్రం అంతర్యములోనున్నది, నా పెదవులు మూసుకొనక మహాసమాజ్యములో. ఏ సువార్త అండి? ఎక్కడండి? నీతి సువార్త. ఏ సువార్త అండి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. దేవుని సువార్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానము కూడా నీతి కలిగింది. మనం వింటున్న వాక్కు, మనం ప్రకటిస్తున్న వాక్కు, మనం చెప్పుతున్న మాటలో ఎటువంటి అంటే నీతి గలవి. కీర్తనకారుడు అన్నాడు, నీతి కలిగిన నీ న్యాయ విధులు అన్నాడు. గనుక దేవుని మాట నీతి కలిగింది.
దేవుని మాట నిశ్చలమైనది, దేవుని మాట ఆదరించేది, దేవుని మాట సేద తీర్చేది. దావీదు అన్నాడు, నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము, నా సమస్తమును నీవే అన్నాడు. 16వ కీర్తనలో అన్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదన్నాడు. అంటే ఆయన చిత్తము నువ్వు నెరవేర్చడం, ఆయన చిత్తాన్ని జరిగించడం, ఇంతకంటే నీకు నాకు క్షేమ ఆధారం ఏది కూడా, ఒకటి క్షేమము, రెండవది ఆధారం. ఆయన చిత్తము నెరవేర్చడం తప్ప మనకు అంతకంటే క్షేమం ఏది కూడా లేదు. ఆయనే క్షేమానికి ఆధారణకు భూతుడు గనుక మనకి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దావీదు మహారాజు చెలవిచ్చినట్లు మనము కూడా ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నామంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. 10వ వచనం కింద భాగం చదువుదాం, 10వ వచనం చదువుదాం. ఉంచుకుని ప్రైజ్ లార్డ్. ఏమండి, దేవుని నీతి మన హృదయంలో ఉంటే ఊరకుండగలమా? ఏమండి, ఊరుకుంటామా? ఏం చేస్తాం? దేవుని నీతి నా హృదయంలో ఉంది, ఏం చేస్తాను? ఆయన మాటను చెప్పకుండా ఉండలేను, ఆయన సత్యాన్ని ప్రకటించకుండా ఉండలేను. నీ పక్క వారు నశించిపోతుంటే వాళ్ళకి చెప్పకుండా ఉండలేము. నీ పక్క వారు నాశనం అయిపోయి నరకానికి పోతున్నారు, నీ పక్క వారు దేవుడంటే తెలియక వాళ్ళు పతనమైపోతున్నారు. అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు చెప్తున్నారు. కష్టాన్నో నిష్ఠారాన్నో మనం వెళ్ళి ఏం చేస్తామంటే దేవుని మాట వారికి చెప్తాం. ఆయన నీతి మన హృదయంలో ఉంది గనక, ఆయన సత్యవార్త మన హృదయంలో ఉంది గనక, ఆయన నిజాతి మన హృదయంలో మన మనసులో ఉంది. ఆ భారము దేవుడు నా మీద, మన మీద, మనందరి మీద ఉంచాడు గనక దీన్ని ప్రకటించకుండా ఉండలేము. ప్రైజ్ లార్డ్. గనుక కింద మాటలు ఏం రాయబడి తెలుసండి? నీ సత్యమును రక్షణను నేను వెల్లడజేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజములో తెలపక నేను వాటిని మరుగు చేయను. దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత ఏంటో తెలుసా అండి? దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? ఆయన మాట నువ్వు తెలియచేయకుండా మరుగు చేసుకోలేము. దేవుడు మాట మనం మరుగు చేసుకోకూడదంటండి. అనేక మందికి, సమాజానికి, సంఘానికి, ఎలుపట్ట బయట వారికి అందరికి కూడా నీ వంతు ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఒక మాట వారికి చెప్పాలి. అయ్యో, నువ్వు నశించిపోతున్నావు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, భారము మోస్తున్న సమస్తమైన వారిలా నా యొద్దకు రండి అన్నాడు. నువ్వు రమ్మ, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇలాగూ సత్య సువార్తను సమాజంలో ప్రకటించడానికి నీకు నాకు కూడా మహానీయుడైన దేవాతి దేవుడు ఇచ్చిన యోగ్యత, పెట్టిన భారం. ప్రైజ్ లార్డ్. గనుక మరి ఈ 3వ నెలలో కూడా బల్లారాధనలో పాల్పొందటానికి మనందరము కూడా సిద్ధంగా ఉన్నాము. దేవాతి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయనే మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి కలవరి చిలువలో తన ప్రాణమును దానంగా అర్పించాడు గనక నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి నిత్యరాజ్యంలో మనల్ని చేర్చడానికి, నిత్యత్వములోకి మనల్ని పంపడానికి, ఆయనతో కలిసి మనం ఉండడానికి నీ పట్ల, నా పట్ల దేవుడు చూపించిన ఈ మహాకృపకు ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణము తీర్చలేం. గనక కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఇంతవరకు నీలో, నాలో ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే తీసివేసుకుని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే మాట నీకు తెలిస్తే, ఆ మాట నీ మనసులో ఉంటే, ఆ నీతి నీ మనసులో ఉంటే, హృదయంలో ఉంటే, ఆ నిజాతి నీ మనసులో, నీ నీతిలో, నీ నీతితో పాటు ఆ నీతిని కలిపి ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నా కొరకు రక్తము చిందించావు, నా కొరకు నీ శరీరమును ముక్కలుగా కండలుగా చేల్చబడింది కనుక నీ రాజ్యంలో నేను చేరాలంటే దీన్ని మీరు తినాలి అన్నావు గనక, అయ్యా నీ రాజ్య వ్యాప్యత కొరకు నేను ఈ పని చేస్తున్నాను. ఈ పని చేసే ముందు నాలో ఉన్న దోషాన్ని తీసివేయి, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి. అయ్యా నువ్వు పాపరహితుడు గనక నాలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, నా దోషాన్ని దూరపరచడానికే వచ్చి ఉన్నావు గనక ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా నేను నీకు అంకితం అవుతున్నాను గనక నా పాప భారాన్ని, నా శాపాన్ని తీసివేయి. నేను నీ యొక్క రక్తములో, మాంసంలో పాలు పొంది నీ నీతిని వెల్లడి చేయడానికి నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు గనక అని నీ మోకాళ్ళ జీవితంలో, నీ ప్రార్థనలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవాతి దేవుడు నీ ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక మరి ఈ విషయంలో మీరు అందరూ సాక్ష్యం చెప్పుంటారు. అందరూ ప్రార్థన చేయండి, మరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.